గుడ్ ఈవినింగ్. డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తల ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22న ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా వీడియో కాన్ఫరెన్స్లు నిషేధమన్నారు. అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు అభ్యర్థులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని ఈసీని కోరారు అచ్చెన్నాయుడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. సుమిత్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అచ్చెన్నాయుడు అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి అయితే ఒక లేఖ రాయటం కూడా జరిగింది. ఏదైతే ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలాగా తరచూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని, గత 5 ఏళ్లుగా ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా కాకుండా వైసీపీ కార్యకర్తలుగా ప్రతిపక్షాలపై విషం చుమ్ముతూ వస్తూ వచ్చారని కూడా ఆయన లేఖలో పేర్కోవడం జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతూ అధికార పార్టీ పనులైతే ఆయన తరచూ కూడా చేస్తున్నారు. ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత కూడా ఆయన పూర్తిగా దాన్ని ఉల్లంఘించి ఈ మార్చి 18, 22వ తేదీన ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి నెలకొందంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. అలాగే ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా కానీ సమిష్టి ఎక్కడ కూడా అంటే వీడియో కాన్ఫరెన్స్ కానీ అటువంటి ఎక్కడ కూడా పెట్టకూడదు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా సజ్జల వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం కూడా అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది. దీన్ని తీవ్ర స్థాయిలో వాళ్ళు మొత్తం కూడా తప్పుపడుతున్నారు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కోరిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఐపీసీ 171 మరియు 123, 129, 134 మరియు 134 సెక్షన్ ఉల్లంఘించారని కూడా ఆయన లేఖలో పేర్కోవడం జరిగింది. అయితే ఆర్పీ 1950 యాక్ట్ కి విరుద్ధంగా సజ్జలు వ్యవహరించారని, ఎన్నికల నియమాలను ఉల్లంఘించినందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా లేఖలో ప్రస్తావించడం కూడా జరిగింది. దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని, ఎందుకంటే పూర్తిగా అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఎన్నికలు సజీవంగా జరగాలంటే ఈ ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి కూడా సజ్జలను వెంటనే తొలగిస్తేనే అది సాధ్యపడిద్దని కూడా ఈసీని అయితే ఆ లేఖలో కోరిన పరిస్థితి నెలకొంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ పూర్ణ.